రవితేజ కథానాయకుడుగా కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ఈగల్. సంక్రాంతికి రావాల్సిన ఈగల్ కాస్త ఆలస్యంగా మంచి ప్రచార హంగామా మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. పెద్దగా పోటీ లేకుండా బాక్సాఫీస్ ముందుకొచ్చాడు రవితేజ మాస్ మహారాజా. కథానాయకుల్లో ఒకరైన ఆయన ధమాకా వాల్తేరు వీరయ్య చిత్రాలతో అదరగొట్టాడనే చెప్పాలి. ఆ వెంటనే రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలతో వరుస పరాజయాల్ని ఎదుర్కొన్నాడు. దాంతో ఈగల్ చిత్రంపై అందరి దృష్టి పడింది. ప్రచార చిత్రాలకు విడుదల ముందే ఆకర్షించిన ఈ చిత్రం అంచనాలకు తగ్గట్టుగా ఉందో లేదో మన సమీక్షంలో అయితే చూద్దాం. ముందుగా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మోర్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. కథ విషయానికి వస్తే జర్నలిస్ట్ నల్ని అనుపమ పరమేశ్వరన్ రాసిన ఓ కథనంతో మొదలవుతుంది కథ. చిన్న కథనమే అయినా అది ప్రకంపనను సృష్టిస్తుంది. ఈగల్ నెట్వర్క్కు సంబంధించిన అంశం కావడమే అందుకు కారణం. మన దేశానికి చెందిన ఇన్వెస్టిగేషన్ బృందాలు నక్సలైట్ ఉగ్రవాదులతో పాటు ఇతర దేశాలకు చెందిన వ్యక్తులకి టార్గెట్గా ఉంటుంది ఈగల్. సహదేవ్ వర్మ రవితేజ ఒక్కడే ఈగల్ని ఓ నెట్వర్క్లా నడుపుతుంటాడు. చిత్తూరు జిల్లా తలకోన అడవుల్లో ఓ పత్తి మిల్లుతో పాటు పోలాండ్లోనూ ఆ నెట్వర్క్ మూలాలు బహిర్గతం అవుతాయి. ఇంతకీ ఈగల్కి తలకోన అడవులకి సంబంధం ఏమిటి? సహదేవ్ వర్మ ఎవరు? అతని గతమేమిటి? ఈగల్ నెట్వర్క్ లక్ష్యమేమిటి? ఈ విషయాలన్నీ జర్నలిస్ట్ నల్ని పరిశోధనలో ఎలా బయటకు వచ్చాయన్నదే సినిమా. స్టైలిష్ యాక్షన్ చిత్రాల హవా కొనసాగుతున్న ఈ దశలో పక్కాగా ఆ కొలతలతో రూపుదిద్దుకున్న చిత్రం ఇది. నిర్ణయం, నియంత, నివారణ అంటూ ఆయుధం ఎవరి చేతుల్లో ఉండాలో ఈ కథతో చెప్పే విధానం చాలా బాగా ఆకట్టుకుందనే చెప్పాలి. ఈగల్ దాని నెట్వర్క్ పరిశోధన కథతో మొదలవుతుంది. ఆ పరిశోధనలో అసలు విషయాలు, అసలు ఆ పాత్రల వెలుగులోకి వచ్చే వరకు కథ అంతగా రక్తి కట్టదు. ఈగల్ ప్రస్తావన రాగానే భయపడే వ్యక్తులు అసలు ఆ కథని తెలుసుకునేందుకు కథానాయిక అనుపమ చేసే రకరకాల ప్రయత్నాలతోనే ప్రమాదం సాగుతుంది. విరామ సన్నివేశాలకు ముందు అసలు కథలకు ప్రవేశించినట్టు అనిపిస్తుంది. విరామం తర్వాత వచ్చే యాక్షన్ సన్నివేశాల తర్వాత సినిమా మరింత రసవక్తంగా మారుతుందనే చెప్పాలి. అంతేకాకుండా ప్రతి క్యారెక్టర్ రవితేజకు ఓవర్ ఎలివేషన్స్తో ఉంటాయి. అక్కడక్కడ కేజీఎఫ్ లెవెల్లో బిల్డప్ ఇస్తుంటారు. దర్శకుడు ఈ సినిమాను కథలుగా చెప్పే ప్రయత్నం చేశాడు. అది కొంత ప్రయత్నమే కావచ్చు, కానీ పెద్దగా ఫలితం ఇవ్వలేదనే చెప్పాలి. కొన్ని చోట్ల కథనం గందరగోళంగా అనిపిస్తుంది. ఇలాంటి మైనస్లన్నిటినీ స్టైలిష్గా సాగే యాక్షన్ ఘట్టాలు మర్చిపోయేలా చేస్తాయి. అత్యున్నతమైన నిర్మాణ హంగులు, నాణ్యమైన విజువల్స్తో ఈ సినిమా మరో స్థాయికి తీసుకువెళ్ళిందనే చెప్పాలి. సెకండ్ హాఫ్లో పోలాండ్లో జరిగే కథాపథక సన్నివేశాల్లో సెంటిమెంట్ కొనసాగింపునకు కావలసిన లీడ్ని ఇవ్వడం అంటే అంశాలు అన్నీ కూడా ఆకట్టుకున్నాయి. అమ్మవారి విగ్రహం నేపథ్యం, యాక్షన్ ఘట్టం సినిమాకే హైలైట్గా నిలుస్తుంది. బలమైన అంశాన్ని బలమైన కథతో చెప్పారు. ఆయుధాలు, పత్తి పంట నేపథ్యాల్ని ప్రేమ కథతో కనెక్ట్ చేసిన తీరు ఆకట్టుకుందనే చెప్పాలి. లోతైన మాటలు సినిమాకు ఆకర్షణే అయినా కథనంలో సర్వత్వం లోపించింది. యాక్షన్ ప్రియుల్ని అలరించే అంశాలు ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. రవితేజ చాలా రోజుల తర్వాత ఓ మంచి పాత్రలో కనిపించారు. ఆయన తెరపై 2 కోణాల్లో కనిపిస్తారు. 2 గెటప్లు బాగా నప్పాయని చెప్పాలి. ఈ మూవీలో రవితేజ యాక్షన్ అవతారం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఆయన సహదేవ వర్మ పాత్రలో ఒదిగిపోయారనే చెప్పాలి. ద్వితీయార్థంలో యంగ్ లుక్లో ఆకట్టుకున్నారు. ఆయన నటనలో ఇందులో సహజంగా ఉంది. అనుపమ, కావ్య దాపర్ పాత్రలకు ప్రాధాన్యత ఉంది. అనుపమ సినిమా మొత్తం కనిపిస్తే కావ్య దాపర్ ద్వితీయార్థంలో చిన్న పాత్రలో అయినా ఆకట్టుకుందనే చెప్పాలి. నవదీప్ కీలకమైన పాత్రలో కనిపిస్తారు. వినయ్ రాయ్, మధుబాల, శ్రీనివాస్ అవసరాల తదితర పాత్రలు ఆకట్టుకున్నాయని చెప్పాలి. అజయ్ ఘోష్, శ్రీనివాసరెడ్డి, మిర్చి నవ్వులు పంచుతారనే చెప్పాలి. ఈ సినిమా ఉన్నతంగా ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యున్నత నిర్మాణ విలువలతో ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాను నిర్మించిందనే చెప్పాలి. మణిబాబు కర్ణం మాటలు బాగున్నాయి. సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలమని చెప్పాలి. డేవ్ జాన్ నేపథ్య సంగీతం ప్రభావం చూపిస్తుంది. రవితేజ, కావ్య దాపర్లపై ప్రేమ పాట చిత్రీకరణ బాగుంది. కెమెరా, ఎడిటింగ్ విభాగాలన్నీ చూసుకున్న దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని సినిమాను స్టైలిష్గా తీయడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.